ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరినీ ఈ బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. సాధారణముగా ఆదికాండము 1వ అధ్యాయమును 2వ అధ్యాయమును చదివినప్పుడు బైబిల్లో 2 సృష్టి క్రమములు ఉన్నాయి. అక్కడ సృష్టించబడింది వేరే, ఇక్కడ సృష్టించబడింది వేరే, లేదా 2 సార్లు సృష్టించబడింది అని అనేకమైనటువంటి అపోహలతో ఈ యొక్క అధ్యాయాలను చదువుతూ ఉంటారు, దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. మరి దీనిని ఎలా అర్థం చేసుకోవాలంటే, మొదటి అధ్యాయం అంతా కూడా సమస్తమైనటువంటి సృష్టిని గురించి రాయబడి ఉన్నది. అనగా ఆకాశము, భూమి, సముద్రాలు అన్నిటి గురించి రాయబడినటువంటి అధ్యాయమే మొదటి అధ్యాయం. కానీ 2వ అధ్యాయము ప్రత్యేకించి సూటిగా భూమి గురించి మాత్రమే మాట్లాడుతుంది. కాబట్టి అది ఒక సృష్టి క్రమము, ఇది ఒక సృష్టి క్రమము, ఇది వేరే అది వేరే అని మనము అనుకోవలసినటువంటి అవసరము లేదు. దానికి ఆధారముగా 2వ అధ్యాయంలో మొదటి 3 వాక్యాలు కూడా మొదటి అధ్యాయం యొక్క కంటిన్యూయేషన్. కానీ 4వ వాక్యమును మనము చదివినట్లయితే, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు, భూమి ఆకాశములు సృష్టించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. ఈ 4వ వాక్యం నుండి దేవుడు ఒక కొత్త సృష్టిని ఏమి ఇక్కడ సృష్టించలేదు, అది సృష్టించబడినటువంటి దినమును గురించి ఇక్కడ మరలా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2వ అధ్యాయంలోని వాక్యములను మనము పరిశీలన చేసి చూసినట్లయితే కొన్ని భాగములుగా దీన్ని విడదీసి దాన్ని మనం గ్రహించవచ్చు. 4వ వాక్యము ఒక కనెక్టింగ్, 2వ అధ్యాయానికి ఒక ఇంట్రొడక్షన్. 5-6 వాక్యాలు దేని గురించి చెప్తున్నదంటే, భూమిని దేవుడు నిర్మించే సమయములో భూమి ఎలా ఉన్నదో ఇక్కడ ఒక వివరణ ఇస్తూ ఉన్నాడు. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్తా ఉన్నాడు. ఇలా ఉన్నింది భూమి, చెట్లు లేవు, వర్షము లేదు, ఏమీ లేదు, ఇట్లా ఉన్నటువంటి భూమిని నేను స్థిరపరిచాను అనగా మొదట 3 రోజులు దేవుడు చేసినటువంటి సృష్టి యొక్క వివరణ ఎలాబరేటివ్ గా ఈ యొక్క 5-6 వాక్యాల్లో మనము చూడవచ్చు. 7వ వాక్యము మనిషిని గురించి మాట్లాడుతూ ఉన్నది. 8 నుండి 14 వాక్యాల వరకు మనిషి ఎక్కడైతే నివసించబోతున్నాడో, అంటే మనిషి కొరకు ఏర్పరిచేటువంటి స్థలము గురించి దేవుడు వివరిస్తూ ఉన్నాడు. 15వ వాక్యం నుండి 20వ వాక్యం వరకు చూస్తే మరలా ఆదాముతో ఉన్నటువంటి సంభాషణను మనము చూడవచ్చు. 21వ వాక్యం నుండి చివరి వరకు చూసినట్లయితే ఆదాముకు ఒక సాటి అయినటువంటి సహాయమును దేవుడు ఏర్పరచాలని, దాన్ని ఎలా ఏర్పరుస్తున్నాడని, వారు ఎలా జీవించాలని అక్కడ రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళ, ఇప్పుడు ఈ పూర్తి అధ్యాయమును 2వ అధ్యాయమును మనం విశ్లేషణ చేసుకున్నట్లయితే 2వ సృష్టి క్రమము కాదు ఇది. మొదట విశ్వము గురించి, అన్నిటి గురించి, సాధారణంగా అన్నిటి గురించి చెప్తున్నటువంటి దేవుడు 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సూటిగా భూమిని గురించి మాట్లాడుతున్నాడు. భూమిలో ఆదాము నివసించిపోయే చోటు గురించి మాట్లాడుతున్నాడు. అందులో ఆదాము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందులో ఆదాముకు ఒక తోడు గురించి మాట్లాడుతున్నాడు. అయితే చాలా సూటిగా వస్తూ ఉన్నాడు. ఇంకొక విధంగా దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఈ యొక్క 2వ అధ్యాయము మనిషిని మధ్యస్థముగా చేసుకొని, మనిషి కొరకు భూమి, మనిషి కొరకు ఏదైనా తోట, మనిషి కొరకు సాటి అయినటువంటి సహాయము అతన్ని ఆ తోటలో పెట్టడం. మొదటి 2 అధ్యాయాల్లో మనుషులైనటువంటి మనము అర్థం చేసుకోవాల్సింది, ఈ భూమిని దేవుడు సృష్టించాడు. ఈ భూమిలో మనిషి కొరకు కొన్ని విషయాలు చేస్తున్నాడు కదా, స్పెషల్గా, ఎక్స్క్లూజివ్గా. దానినే 2వ అధ్యాయంలో దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయం నుంచి చూస్తే ఈ మనిషి యొక్క జీవితం ఎలా ఉన్నదో, ఈ మనిషి ఎలా బతుకుతూ ఉన్నాడో దాని గురించి ప్రారంభమై రాస్తూ ఉన్నాడు. అప్పుడు సృష్టి, ఆకాశం, విశ్వము, భూమి, ఏదైనా తోట, మనిషి, మనిషి యొక్క జీవితం, అలా స్టార్ట్ అవుతుంది. బైబిల్ యొక్క ప్రారంభాన్ని మనం ఇందులో నుండి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, దేవుడు మన కొరకు చేసినటువంటి భూమిలో నివసిస్తూ ప్రతి క్షణం, ప్రతిరోజు ఆయన్నే ఆరాధన చేసి ఆయన్ను మహిమపరిచి జీవిద్దాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.